అరే నీ కొడుకుని అదుపులో పెట్టుకురా. నీ కొడుకు నా కొడుకుని దొంగతనాలు పెట్టుకుపోతాడు. మాట చాలా దూరం పోతుంది. సరే ఓకేరా, నువ్వు వెళ్ళు. దొంగతనాలు ఏం లేరా, స్నేహం ముఖ్యం. నీ కొడుకమ్మాడి నా కొడుకుని దొరకమ్మను. దగ్గర అప్పు తీసుకున్నాడు, అబ్బి పెట్టినాడు రా. అయిపోయి పెట్టినాడు. ఎక్కడున్నారు వాడు ఇప్పుడు హ్యాపీగా జాలీగా ఫ్రీగా ఉన్నాడు. అయితే నా కొడుకు అయిపోయినాడు నా చేతిలో. వాడు ఇప్పుడు వానికి కొట్టినా కానీ నీ మీద కేసారా అట్నా? సరే 2 కేజీల మటన్ పంపిరా అన్నాయ్. డబ్బు తీసుకొని అయిపోయి పెట్టాలని తప్పు కదా అన్నాయ్. అవి డబ్బులు లేవు, అందుకోసం అయిపోయి పెట్టినా. అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు నగదు లేవు అంటే అయిపోయి పెట్టడం ఏంద్రా? లాటరీ ఎత్తినాను రా, నష్టం వచ్చింది. దాంట్లో లాటరీ తగలలేదు. దేనికన్నా టైం రావాలన్నా. టైం ఏమన్నా ఏమైందన్నా? ఏం లేదురా, మొన్న క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పెట్టాను, అన్ని డబ్బులు పోయినాయిరా. దేనికన్నా టైం రావాలన్నా. టైం ఏమైందన్నా? ఏం లేదురా, మొన్న బైక్ ఒకటి తీసుకున్నాను, కొత్త బైక్. ఒకడు ఒక రౌండ్ పోయేస్తా అని తీసుకున్నాడు, యాక్సిడెంట్ చేసేసినాడు. దేనికైనా టైం రావాలన్నా. టైం ఇదే నా టైం అంటే. ఇదేనా నా లడ్డులో టైం పోయింది. ఇంకా అరే మామ 10,000 రా. డబ్బులు సేఫ్. ఆకలి టిఫిన్ చేపించుకోరా. అరే చాలా ఆకలి ఉంది, టిఫిన్ చేపించుకోరా. అరే ఫోన్ కట్ చేయరా నాయన, నేనైనా చేపిస్తా ఊరికే. సరే పద. ఖతం. ఒక మంచి ఫ్రెండ్ ని పెద్ద బద్ద శత్రువులుగా చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. అతనికైతే ఒక 10,000 రూపాయలు అప్పుగా ఇవ్వండి చాలు. మీ ఫ్రెండ్షిప్ మొడ్డ గుడిచిపోతుంది. తర్వాత మీ బెస్ట్ ఫ్రెండే మీ పెద్ద బద్ద శత్రువుగా మారే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది అయితే ఒకటే, ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ అప్పుగా ఇచ్చారంటే అప్పుడే విరోధి. పెద్దవాళ్ళు కూడా చెప్పారు, తలైవా కూడా చెప్పారు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అడగాలరా? చెప్పురా. వద్దులే, పర్సనల్ సిగరెట్ అది. పర్సనల్ ఏముందిరా, చెప్పురా. ఫ్రెండ్షిప్ లో పర్సనల్ ఏముంటుంది చెప్పు. వద్దులే, నువ్వు మళ్ళా ఫీల్ అవుతావు. అరే చెప్పు భయ్, ఎందుకు అలా పరేషాన్ చేస్తావు? ఏం అడగా? ఇప్పుడు నువ్వు అడగాల్సిందే, నేను వినాల్సిందే. అడుగు. ఏందో ఏం నా పర్సనల్ ఏం కావాలి నీకు చెప్పు. అరే మామ 1,00,000 రూపాయలు ఇచ్చారా? నా పర్సనల్ గురించి రావద్దని చెప్పేది ఎందుకే. ఖతం. ఒక మంచి ఫ్రెండ్ ని పెద్ద బద్ద శత్రువులుగా చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. అతనికైతే ఒక 10,000 రూపాయలు అప్పుగా ఇవ్వండి చాలు. మీ ఫ్రెండ్షిప్ మొడ్డ గుడిచిపోతుంది. తర్వాత మీ బెస్ట్ ఫ్రెండే మీ పెద్ద బద్ద శత్రువుగా మారే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది అయితే ఒకటే, ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ అప్పుగా ఇచ్చారంటే అప్పుడే విరోధి. పెద్దవాళ్ళు కూడా చెప్పారు, తలైవా కూడా చెప్పారు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ అబ్బరే ఏంట్రా అలా ఫాలో కొడుతున్నావు? ఇచ్చినా కొడక. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్. ఏరా, ఎలా ఉన్నారా? ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. 10,000 అప్పు ఇస్తావేమో. 10,000 ఇస్తలే కానీ మళ్ళీ నాకు ఎప్పుడు ఇస్తాను? 10 రోజులు 15 రోజుల్లో చేస్తాను. ఇవి నాకు కూడా అవసరం ఉన్నాయరా. 15 రోజులు అనుకో. 10,000 కరెక్ట్ కట్ ఉంది. ఎంచుకుంటావా? ఇలా వద్దులే, ఇస్తే ఎంచుకునే. 10 రోజుల్లో ఇచ్చారా? 15 రోజులు అని చెప్పినాడు, 20 రోజులుగా వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం ఉంది.
అవసరం ఉందంటే నా అవసరానికి ఉన్న డబ్బులు అయితే వానికి ఇచ్చాను. ఇప్పుడు వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పెట్టేస్తున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా? ఫ్రెండ్స్ మీరైనా చెప్పండి లేదా కామెంట్ చేయండి. ఏరా అడవిలో పోవాలంటే పాములు పురుగులంటే చాలా భయం రా నాయి. అరే అవేం కాదురా, ఎంత పాములైనా కానీ ఏమున్నా కానీ భయపడకుండా వెళ్ళే కింగు నేనున్నాను కదరా, నీకైతే వీడేంట్రా పెద్ద ధైర్యవంతుడు అనుకున్నా. ఏరా ఎలా ఉన్నారా? ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. ఓ 10,000 అప్పు ఇస్తావేమో నీకు. 10,000 ఇస్తలే కానీ మళ్ళీ నాకు ఎప్పుడు ఇస్తాను? ఓ 10 రోజులు 15 రోజుల్లో ఇచ్చేస్తా నీకు. నాకు కూడా అవసరం ఉన్నాయిరా. 15 రోజులు అనుకో. 10,000 కరెక్ట్ కట్టు ఉంది. ఎంచుకుంటావా? ఇలా వద్దులే, నువ్వు ఇస్తే ఎంచుకునే 10 రోజుల్లో ఇచ్చేరా. 15 రోజులు అని చెప్పినాడు, 20 రోజులుగా వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం ఉంది. అవసరం ఉందంటే నా అవసరానికి ఉన్న డబ్బులు అయితే వానికి ఇచ్చాను. ఇప్పుడు వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి పెట్టేస్తున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా? ఫ్రెండ్స్ మీరైనా చెప్పండి లేదా కామెంట్ చేయండి. మీకు ఎప్పుడైనా అమ్మాయి మెసేజ్ పంపినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చాయా? కళ్ళలో నుంచి నీళ్లు రావడం పక్కన పెట్టు, ముందైతే అసలు మెసేజ్ అయినా రాని అమ్మాయిది